వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెయిట్ లాస్ కావడానికి జిమ్ చేస్తూ ఉంటాం, ఇంకా లిక్విడ్ డైట్స్ని తీసుకుంటూ ఉంటాం, ఇంకా మరెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ కాకుండా మన ఇంట్లో కిచెన్లో దొరికే స్పైసెస్తో కూడా మనం వెయిట్ లాస్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఆ స్పైసెస్ ఏంటి, వాటితో మనం వెయిట్ లాస్ ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. వెయిట్ లాస్ కోసం ఇంట్లోనే యూస్ చేసుకోవడానికి స్పైస్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈ స్పైస్ పౌడర్ని మనం ఏ కుకింగ్ ఐటమ్స్లో అన్నా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఏదైనా ఫుడ్ ఐటమ్స్ మీద దీన్ని స్ప్రింకిల్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. మనకి హెవీ వెయిట్ అనేది ఎక్కువగా ఫ్యాట్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, లేదంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల, అంటే ఆయిల్ ఎక్కువగా తీసుకోవడం, చాక్లెట్స్, స్వీట్స్, ఇంకా షుగర్ ఇంటేక్ ఎక్కువగా ఉండడం వల్ల, కెఫెన్ ఇంటేక్ ఎక్కువగా ఉండడం వల్ల, అండ్ మీకు జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నట్లయితే, కొలెస్ట్రాల్ ఇంకా కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నట్లయితే మీకు అన్హెల్దీ ఫ్యాట్ అనేది ఎక్కువగా మీకు మీ బాడీలో అక్యుములేట్ అవుతుంది. సో అన్హెల్దీ ఫ్యాట్ ఎప్పుడైతే మీకు అక్యుములేట్ అవుతుందో దాన్ని రెడ్యూస్ చేయడానికి, కరిగించడానికి మీకు ఎక్స్టర్నల్గా ఇంకా ఇంటర్నల్గా మీకు హోమ్ రెమెడీస్ అనేవి బాగా హెల్ప్ చేస్తాయి. సో లిక్విడ్స్ని ఎక్కువగా మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా వాటర్ తీసుకోవడం, ప్రాపర్ స్లీప్ ఉండడం, లేదంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్న వర్క్ చేయడం, ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ లేనట్లయితే మీరు ఎవ్రీడే మీ లైఫ్లో ఒక 30 minutes వాక్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇంక్లూడ్ చేసుకోవడం, ఇలాంటి హెల్దీ హ్యాబిట్స్ని ఇంకా హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ని మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్రాపర్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఫుడ్ని మీరు తీసుకోవాలి. హెల్దీ లైఫ్ స్టైల్ని, హెల్దీ డైట్ని మీరు తీసుకున్నట్లయితే మీరు మీ బాడీలో వెయిట్ని పెరగకుండా చూసుకోవచ్చు. సో ఒకవేళ హెవీ వెయిట్ అనేది మీకు వచ్చేసింది ఆల్రెడీ, ఇలా అన్హెల్దీ లైఫ్ స్టైల్, ఇంకా ఏదైనా కొంతమందిలో ఏదైనా యాక్సిడెంట్స్ అయినా లేదంటే ఆపరేషన్స్ అయినా దాని తర్వాత వాళ్ళు బెడ్ రెస్ట్ ఉండడం వల్ల వాళ్ళ బాడీలో ఉన్నది కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఎక్కువగా అయ్యి బాడీ ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ బాడీ వెయిట్ ఎక్కువగా అయిపోతుంది. సో ఇలాంటి టైంలో అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్లో కూడా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఎక్కువగా ఫుడ్ని తీసుకొని అన్నీ తీసుకోవడం వల్ల వాళ్ళు పోస్ట్ ప్రెగ్నెన్సీలప్పుడు హెవీ వెయిట్ అనేది ఎక్కువగా వాళ్ళలో ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళలో, లేదంటే ఏదైనా డిజీజెస్తో బాధపడుతున్న వాళ్ళలో, ఇలాంటి టైంలో హెవీ వెయిట్ అనేది ఎక్కువగా వాళ్ళలో చూస్తూ ఉంటాం. సో అలాంటి టైంలో మనం డీటాక్స్ వాటర్స్ ఇంకా లిక్విడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి, జ్యూసెస్ ఇంక్లూడ్ చేసుకోవాలి, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇంకా ఫ్రెష్ వెజిటేబుల్స్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ది పార్ట్, ఒక చిన్న పార్ట్ లాగా మీకు ఈ స్పైస్ పౌడర్ అనేది మీకు వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఈ స్పైస్ పౌడర్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకొని మీ ఫుడ్ ఐటమ్స్లో కానీ, లేదంటే వాటర్లో కానీ, లేదంటే మీరు ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు అందులో మిక్స్ చేసుకొని మీరు ఈ స్పైస్ పౌడర్ని తీసుకోవచ్చు. ఈ స్పైస్ పౌడర్లో మనం ఇంక్లూడ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ ఏమో బే లీఫ్, నెక్స్ట్ ఆవాలు, దాల్చిన చెక్క, సోంఫ్, ధనియాలు, లవంగాలు, మెంతులు, జీలకర్ర, ఇంకా పసుపు. వీటన్నిటిని మనం మిక్స్ చేసుకొని ఒక పౌడర్ లాగా మిక్స్ చేసుకొని, అంటే 1 టీ స్పూన్ మెజర్మెంట్లో వీటిని మనం మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకొని మీరు కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. దాన్ని మీరు రూమ్ టెంపరేచర్లో 2 weeks వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రిడ్జ్లో కనుక మీరు స్టోర్ చేసుకున్నట్లయితే, మామూలుగా మనం స్పైసెస్ పౌడర్ ఎలా స్టోర్ చేసుకుంటామో మనము అలా ఈ స్పైస్ పౌడర్ని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. దాల్చిన చెక్క మనం యాడ్ చేయడం వల్ల అది మీ మెటబాలిజం సిస్టమ్ని బూస్టప్ చేస్తుంది. దానివల్ల మీ డైజెషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది అండ్ అందువల్ల మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ని మీరు రెడ్యూస్ చేసుకోగలుగుతారు అండ్ మీ బాడీ వెయిట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇందులో మనం లవంగాల్ని, మెంతుల్ని, జీలకర్ర ఇంకా సోంఫ్ని యాడ్ చేసాం. ఇవన్నీ కూడా మీకు డైజెషన్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మెంతుల్లో కూడా మనకి బాడీ కొలెస్ట్రాల్ లెవెల్స్ని రెడ్యూస్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ బాడీలో ఉన్న ఫంక్షనింగ్స్ అనేది ప్రాపర్గా జరగడానికి, సరిగ్గా జరగడానికి ఈ మెంతులు అనేది హెల్ప్ చేస్తుంది. లవంగాలు, ఆవాలు, ఇంకా బే లీఫ్ ఇంకా ధనియాలని యాడ్ చేయడం వల్ల దాంట్లో ఉన్న హీట్ ప్రొడక్షన్ ప్రాపర్టీస్ మీ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ని కరిగించడానికి, ఈజీగా ఇంకా ఫాస్ట్గా కరిగించడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే పసుపు కూడా మనకి
హీట్ ప్రొడ్యూస్ చేసి మీ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ని, ఎక్సెస్ ఫ్యాట్ని కరిగించడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది మీకు డైజెషన్కి కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీ బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే అన్హెల్దీ ఫుడ్ అనేది ఉన్నట్లయితే వాటన్నిటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని రిమూవ్ చేయడానికి, క్లియర్ చేయడానికి పసుపు మీకు బాగా పనిచేస్తుంది. ఇందులో మీకు యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి దీంట్లో మనకి మెడిసినల్ వాల్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది మీకు మీ బాడీలో ఉన్న అన్హెల్దీ ఫ్యాట్ని బాగా కరిగించి ఇది మీ వెయిట్ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. వీటన్నిటిని మనం మిక్సీలో వేసుకొని బాగా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మీరు వీటన్నిటిని ఫైన్ పౌడర్ లాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపును కూడా మిక్స్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మీరు మిక్స్ చేసేసి ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇది మీకు స్పైస్ పౌడర్ ప్రిపేర్ అవుతుంది. ఈ స్పైస్ పౌడర్లో మనకి అన్ని వాల్యుబుల్ ఇంగ్రీడియంట్స్ అనేవి మనం యాడ్ చేసాం కాబట్టి ఇది మీకు అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి దీనివల్ల మీకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. అండ్ ఇది మీ బాడీ ఫంక్షనింగ్ని ప్రాపర్గా ఉంచి మీ డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసి మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కరిగించడానికి బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ స్పైస్ పౌడర్ని మీరు ఏ రెసిపీస్లో అయినా, ఏ ఫుడ్లో అయినా మీరు దీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ స్పైస్ పౌడర్ని మీరు వామ్ వాటర్లో తీసుకోవచ్చు, లేదంటే గోరువెచ్చని పాలల్లో తీసుకోవచ్చు, లేదంటే మీరు ఏదైనా స్టీమ్డ్ ఫుడ్ కానీ అంటే బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే ఏదైనా స్టీమ్ వెజిటేబుల్స్ తీసుకున్న, ఫ్రూట్స్ తీసుకున్న దానిపైన కూడా మీరు ఈ పౌడర్ని స్ప్రింకిల్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ పౌడర్ని మీరు ఎక్సెస్గా తీసుకోకండి. డే మొత్తంలో మీరు 1 టేబుల్ స్పూన్ మెజర్మెంట్లో ఈ పౌడర్ని మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో మనం అన్నీ ఎక్కువగా ఈ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసాం కాబట్టి ఇవన్నీ మీకు ఎక్సెస్ అయినట్లయితే మీ బాడీలో కొంచెం హీట్ ప్రొడ్యూస్ అనేది ఎక్కువగా అవడం వల్ల మీకు ఏదైనా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అనేది రావడం జరుగుతాయి. అందుకని మీరు ఈక్వల్ మెజర్మెంట్స్లో మీరు దీన్ని లిమిటెడ్గా ఓన్లీ డేలో 1 టేబుల్ స్పూన్ కన్జ్యూమ్ చేసేటట్టు చూసుకోండి. ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్లో 1/2 టేబుల్ స్పూన్ కనుక తీసుకున్నట్లయితే మిగతా డే మొత్తంలో అంటే స్నాక్ టైంలో కానీ లేదంటే లంచ్ టైంలో కానీ లేదంటే డిన్నర్ టైంలో మీరు ఆ మిగతా 1/2 టేబుల్ స్పూన్ని మీరు హాఫ్గా డివైడ్ చేస్తూ మొత్తం డేలో కన్జ్యూమ్ చేయొచ్చు. లేదంటే మీరు మార్నింగ్ టైమే 1 టేబుల్ స్పూన్ మొత్తం కన్జ్యూమ్ చేశారంటే మీరు ఇంకా డే మొత్తంలో మీరు ఎక్కడైనా మీరు ఈ స్పైస్ పౌడర్ని యాడ్ చేయకండి. ఇలా మీరు మీ మెజర్మెంట్ని మెజర్ చేసుకుంటే అంటే డే మొత్తంలో మీరు ఆన్ ది హోల్ ఓన్లీ 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. సో ఇలా మీరు ఈ స్పైస్ పౌడర్ని మీ డైలీ లైఫ్లో ఏదో విధంగా మీరు యాడ్ చేసుకుని ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఇది ఇంటర్నల్గా మీ బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని కరిగించి మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ని రెడ్యూస్ చేసి మీ మెటబాలిజం ఇంకా డైజెషన్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ మీ హెవీ వెయిట్ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.